మీరు ఎక్కడికి వెళ్తున్నారా? పైన ఏం పనిలో మీకు? మేడం మేడం పైకి ఎవరు ఇద్దరు కుర్రాళ్ళు దొంగతనంగా వెళ్ళారు మేడం. రండి మేడం. త్వరగా పద. పైకే వచ్చారు మేడం. రేయ్ ఎవరా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారా? మేడం పోలీసులకు ఫోన్ చేద్దాం, వాళ్ళే చూసుకుంటారు. అదే వదిలే. పోలీసులకు చెప్పాలంటే చర్చిలో అడిగే చెప్పాలి. మేడం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోయేసరికి నాకు ఆవిడ మీద అనుమానం వచ్చింది. బతకడం కోసం పనిచేస్తున్నాను కాబట్టి బయట ఎవరికి చెప్పలేకపోయాను. తాను డాక్టర్ చదువుతున్నా కూడా అహంకారమే ఉండేది కాదు. అమ్మాయి ఏ కాలేజ్? మెడికల్ కాలేజ్. చాలా బాగా చదువుతుందంట. ఇల్లెక్కడ? ఇల్లు తన వాళ్ళు అని చెప్పుకోవడానికి తనకు అసలు ఎవరూ లేరు. ఫాదర్ విన్సెంటే తనకు గార్డియన్ గా ఉన్నారు. ఆయన గనక బాగుండుంటే ఇలాంటి ఒక సమస్య వచ్చేదే కాదు. ఏమైంది ఆయనకి? అంటే మీకు అసలు ఏమీ తెలీదా? డీన్ ఉన్నారా? రౌండ్స్కి వెళ్ళారు. ఎప్పుడొస్తారో తెలీదు. మీరు ఆయనకి తెలిసిన వాడిని. వెయిట్ చేయండి, వచ్చేస్తారు. సార్ని అడిగావా? లేదు, రేపు రౌండ్స్ లో అడుగుతానులే. నెక్స్ట్ వీక్ సెమినార్ ఉంది. ఏయ్ నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏయ్ నిన్న తారాన్ని వెతుక్కుంటూ వచ్చాడు కదా, అతను వచ్చాడు. ఎవరు? అదే హాస్టల్కి వచ్చాడు కదా అతనే. డీన్ ఆఫీస్ దగ్గర తారాని కలవాలనుకుంటున్నావు కదా. డీన్ రావడానికి లేట్ అవుతుంది. తారా దగ్గరికి నేను తీసుకెళ్తా పదా. రండి సార్. ఎవరి దగ్గరికి? తారా దగ్గరికి. తన్ని కలవడానికి కదా నువ్వు హాస్టల్ కూడా వెళ్ళింది. పదండి సార్. రండి సార్. అరే సైలెంట్ గా రండి సార్, వెళ్ళి చూద్దాం. రండి సార్. పద పద. పదండి. రా. పదండి పదండి. పద పద. పదండి సార్. ఎందుకు తారాన్ని వెతుకుతున్నావు? మర్యాదగా చెప్తావా, ఇక్కడ చంపి పడేమంటావా? చెప్పరా చెప్పరా. 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 నిన్నే అడుగుతుంది. చెప్పడు కానీ అప్పుడు లైన్ లోకి వస్తాడు. చెప్పరా లేదా? చెప్పరా చెప్పు. వెనకాల మీరంతా డాక్టర్సా లేక రౌడీ బాయ్సా? తనని సస్పెండ్ చేసినప్పుడే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సింది. వెళ్ళి తనకు చెప్పండి, ఇక నుంచి ఇలా చేస్తే కాలేజీలో అడుగు కూడా పెట్టలేదని. మీరు నన్ను కలవడానికి వచ్చారు కదా, రండి. ఎందుకు అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు? వెళ్ళండి. తారా గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీరు తారకి ఏమవుతారు? ఫాదర్ విన్సెంట్ తారాకి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఫారెన్ వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకుంటే బెటర్గా ఉంటుందని నాతో చెప్పారా. సో నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా యూకేలో తను చదువుకోవడానికి అరేంజ్మెంట్స్ చేశాను. ఆ నెక్స్ట్ డే నుంచే తను కనబడటం లేదు. ఎవరిని అడిగినా ఏమీ తెలియదని అంటున్నారు. కొంచెం భయంగా ఉంది సార్. మీరు భయపడేలా జరగడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. తార చాలా ధైర్యవంతురాలు. తనకంటూ ఎవరూ లేకపోయినా పట్టుదలతో అన్ని ఫేస్ చేసి ఎంత దూరం వచ్చింది కదా. అది కాదు సార్, తను అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గిరిజన గ్రామాలకు వెళ్తుంది. అక్కడున్న ట్రైబల్స్కి క్యాంప్ అరేంజ్ చేస్తుంది. అలా ఎక్కడికైనా వెళ్లే పాసిబిలిటీ ఉంది కదా, అందువల్ల భయపడాల్సిందేం లేదు. మొత్తానికి తనకి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదంటారా సార్? ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, తన పేరు చెప్పినందుకే స్టూడెంట్స్ నన్ను కొట్టడానికి వచ్చారు. ప్రాబ్లం అని చెప్పలేను, కానీ సోఫియా కూడా తారలాంటి అనాథే. తాను సూసైడ్ చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత. సోఫియాని ఎవరే చంపింది? నీకంతా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊరికే నటించకే. తను నాకన్నా నీతోనే ఎక్కువ షేర్ చేసుకుంటుంది. నిజంగా తను నాతో ఏం షేర్ చేసుకోలేదు. తను చనిపోవడం నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. చాలు. ఆ ఫాదర్ నీ గార్డియన్ విన్సెంట్, అతన్ని కాపాడడానికే కదా ఇదంతా చేస్తున్నావు. ఫాదర్ గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తావే? నన్ను కూడా చంపేస్తావా? అనవసరంగా పిచ్చిగా మాట్లాడుకు. ఏంటి పిచ్చిగా మాట్లాడేది? నిన్ను తనని మీలాంటి అమ్మాయిల్ని వాడు పెంచి పెద్ద చేసి ఏం చేస్తాడో నాకు బాగా తెలిసే.
వదిలేరా ప్రాబ్లం అయిపోతుంది చెప్పేది వింటేరా? ఆ ఇష్యూలో నేను అతన్ని సస్పెండ్ చేశాను, బట్ పర్సనల్లీ ఆ తర్వాత అతనితో మాట్లాడి కన్విన్స్ అయ్యేలా చేశాను. ఇంకా అతనికి డౌటే ఉంది. ఈ విషయం ఫాదర్కి తెలుసా? కొంతవరకు తెలుసు. అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని తార చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. అది పెద్ద ఇష్యూ అవ్వకూడదని ఫాదరే తారని కన్విన్స్ చేశారు. సార్ కొంచెం ఫాదర్కి ఎలాంటి జ్ఞాపకాలు గుర్తులేవు. ఒకవేళ ఆయన బతికినా లైఫ్ లాంగ్ బెడ్కే పరిమితం అవుతారు. అంతా ఆయన ఆశీర్వాదం. ఒక్క నిమిషం. వెళ్ళండి ఫాదర్. మీరెవరు? ఫాదర్ని కలవడానికి వచ్చాను. ఆయనకి ఏమైంది? ఆయనకు పోయిన శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ అయింది. మీరెవరు? విన్సెంట్ ఫాదర్ నాకు చాలా రోజులుగా తెలుసు. నేను ఆయన దగ్గర 3 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఒక్కరోజు కూడా మిమ్మల్ని చూడలేదే. ఫ్రీక్వెంట్గా మేమేమీ మీట్ అవ్వం, కానీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఓ, ఫాదర్, మీకు మెడికల్ కాలేజ్లో చదువుతున్న తారా అనే అమ్మాయి గురించి తెలుసా? తారా అనే వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఇంతకీ మీరెవరు? ఫాదర్, విన్సెంటే కదా అమ్మాయికి గార్డియన్. ఆయన దగ్గర మీరు 3 years నుంచి ఉంటే ఆ అమ్మాయి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలిగా. ఫాదర్ చాలా మందికి గార్డియన్గా ఉన్నారు. వాళ్ళందరూ నాకు తెలియాల్సిన అవసరం లేదు. అయ్యో ఫాదర్, నేను ఆ మీనింగ్తో మాట్లాడలేదు, సారీ. చివరిసారిగా నేను ఫాదర్ని కలిసినప్పుడు ఆ అమ్మాయికి హైయర్ స్టడీస్కి హెల్ప్ చేయగలవా అని నన్ను అడిగారు. అందుకే అడిగాను. నేను వస్తాను ఫాదర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఒక్క నిమిషం. మీరు ఫాదర్ని కలవడానికి వచ్చారు కదా? ఫాదర్, ఆ రోజు ఇచ్చింది ఇతనే. నమస్తే సార్. మీరేంటి ఇక్కడ? ఒక మ్యాటర్ ఉంది సార్. లోపలికి రండి. హలో 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 సార్, నా ఇల్లు మీకెలా తెలుసు? మీరు పనిచేస్తున్న బ్యాంకుకి వెళ్ళి అడిగాను సార్. మీరు లీవ్లో ఉన్నారని చెప్పి వాళ్ళే అడ్రస్ ఇచ్చారు సార్. బ్యాంక్ ఎందుకు వెళ్ళారు? సార్, నాకు వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు సార్. ఆ డిఎస్పీ నన్ను తీసుకెళ్లి లోపల వేయకుండా వదిలేలేడు సార్. నేను అలాంటి వాడిని కాదు సార్. షాప్ కూడా తీయలేకపోతున్నాను. రోజు తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు సార్. నన్ను మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియట్లేదు సార్. దానికి ఎందుకు నా ఇంటికి వచ్చారు? సార్, మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఆ రోజు నాతో పాటు వచ్చిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి చూశాను సార్. ఒకవేళ నన్ను తీసుకెళ్లి లోపలేస్తే గనక మీరు కోర్టులో నాకు సపోర్ట్గా మాట్లాడాలి సార్. నాకు వ్యతిరేకంగా ఏమి చెప్పకండి. పెళ్ళాం పిల్లలు ఉన్నవాడిని. మీరు ఏ తప్పు చేయలేదంటున్నారు, అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారు? చంపినవాడు దొరకపోతే దొరికినవాడు తీసుకెళ్లిపోతారు సార్. సార్, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? అక్కడ నేనే తీసుకుంటాను. సార్, మీరు బేతలారా సార్? అవును. పెళ్ళయ్యిందా? త్వరలోనే అవుతుంది, మీరు బయలుదేరండి, నాకు పని ఉంది. సార్, త్వరలో కలుద్దాం సార్. వెళ్ళొస్తాను సార్. సార్, ఒక్క నిమిషం. మీరు చెప్పింది కరెక్టే. చంపినవాడు దొరకకపోతే దొరికిన వాడిని తీసుకెళ్ళిపోతారు. కానీ కొన్నిసార్లు దొరికినవాడు తప్పించుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఉన్నాడా? సరే సరే. తను ఎందుకు సార్ ఎలాంటి ప్లేస్కి వచ్చింది? నాకు ఎలాంటి ఐడియా లేదు. మీరు ఫోర్స్ చేయడం వల్ల తీసుకొచ్చాను. కళ్యాణ్, కళ్యాణ్, సార్ ఇక్కడేం చేస్తున్నావురా? మీరేంటి ఇక్కడికి? ఊరంతా వెతికాను.
చివరికి ఎక్కడున్నావని తెలిసి వచ్చాను. ఈయన సత్య, ఫాదర్ విన్సెంట్కి బాగా కావాల్సిన వ్యక్తి. నిన్నేదో అడగాలట. ఆ పోరం బొక్కరిజం చేస్తున్నావా? ఏయ్, డీసెంట్గా మాట్లాడు. వాడు మర్డర్ చేసి డీల్ మాట్లాడడానికి ఒకరిని పంపించాడు. అలాంటి వాడితో డీసెంట్ గా మాట్లాడమని చెప్తున్నారా? నీకు కన్ఫర్మ్గా తెలియని విషయంలో నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం చాలా తప్పు. నాకు తెలుసు. ఆ ఫాదర్ తప్ప తను చనిపోవడానికి ఏ కారణం లేదు. తను ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా? సోఫియా, విన్సెంట్ ఫాదర్ నిన్ను కలవమన్నారు. మేము ఇక్కడ ఉన్నట్టు ఆయనకు తెలిసిపోయిందా? తెలీదు, కానీ కాస్త కోపంగా ఉన్నారు. సరే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నేను కూడా రానా? లేదు వద్దు, నేను మేనేజ్ చేస్తాను. అంత సంతోషంగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళింది. అందరూ తను సూసైడ్ చేసుకుంది అంటున్నారు. అది నేను నమ్మాలా? ఆ ఫాదర్ గాడే ఇదంతా చేశాడు. పోలీసులు అడిగినప్పుడు కూడా నేను చెప్పలేదు. వాడికి సపోర్ట్ చేస్తున్న తారని నా చేతులతో నేనే చంపాలి. ఇందులో తార ఏం చేసింది? తనకి దీనికి ఏంటి సంబంధం? తను సోఫియా ఫ్రెండ్సే కదా. నువ్వెవడరా దానికి సపోర్ట్ చేయడానికి? అసలు నువ్వెందుకు కాలేజ్కి వెళ్ళావు? వాళ్ళు ఏ ఉద్దేశంతో నిన్ను ఇక్కడికి పంపించారు? వాళ్ళని లేపేయడం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఆ తార చివరిగా కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు ఫాదర్ ని కాపాడడానికి సోఫియా శాంపిల్స్ ని స్పాయిల్ చేసి తన ఫైల్స్ తీసుకెళ్లిపోయింది. తనకి దీనికి సంబంధం ఏంటని అడుగుతున్నావు? చెప్పరా? నన్ను వెతుక్కుంటూ వచ్చావా? వదలరా, వదిలో. ఆ తార చివరిగా కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు సోఫియా శాంపిల్స్ ని స్పాయిల్ చేసి తన ఫైల్స్ తీసుకెళ్లిపోయింది.
అవుట్డోర్ ప్లాన్ చేయాలి బావ. అవునవును. అంతా సెట్ చేయండి రా. అలాగే మామ. రేయ్, ఏంట్రా ఏమైంది? నేను ఒంటరిగానే వచ్చాను. నన్ను ఏమైనా చెయ్యి, కానీ దానికన్నా ముందు చూసి నువ్వే డిసైడ్ చేయించాలా. ఎవరు మీరు? నేనెవరో పక్కన పెట్టండి. మీ ఫాదర్కి యాక్సిడెంట్ అయిన రోజే ఆయన పెంచిన తారా అనే అమ్మాయి కనపడకుండా పోయింది. అది మీకు, ఆ సిస్టర్కి, అందరికీ తెలుసు కదా. కానీ ఎందుకు మీలో ఒక్కరు కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోనీ పోలీసులకు చెప్తారా? వెళ్దామా? తారా ఒక మేజర్, చదువుకుంది, ధైర్యవంతురాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు. తన పర్సనల్ లైఫ్లో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు. మీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఏదో దాస్తున్నారని. ఫాదర్కి యాక్సిడెంట్ అవడానికి, తార కనపడకుండా పోవటానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ప్రభువు మీద ఒట్టే చెప్తున్నాను, తార ఎక్కడుందా అనేది మాకు తెలీదు. ఫాదర్ విన్సెంట్కి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదనేదే మా భయం అంతా. ఫాదర్, ఐ ప్రామిస్ యూ, మీరు నాకు చెప్పటం వల్ల మీ ఫాదర్కో లేదంటే చర్చ్కో ఎలాంటి ప్రాబ్లం రాదు.